ఈ లోయలోంచి వెళ్తే 2 కిలోమీటర్లు తక్కువ అని నడవడం నరికేయాలని దారి చూసి ఇది కదా ట్రెక్కింగ్ అని తెగ్గ ఊగిపోయాము. ఆ షార్ట్ కట్ తీసుకున్నాము, విచ్ ఇస్ టోటలీ అ కాషన్. మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి, పైన అందరు వెళ్తున్న రూట్లోనే వెళ్ళండి. ఈ స్టంట్లో నాకు ఈ అన్న వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఐ డోంట్ నో హౌ దిస్ ట్రెక్ మైట్ ఎండెడ్ అప్ వితౌట్ దెమ్. షూస్ తీసాక ఇది నా పరిస్థితి, తోలు ఊసొచ్చేలా ఉంది. గమ్మత్ ఏందంటే మా వాళ్ళు మాకన్నా ఫస్ట్ రీచ్ అయిపోయారు, వాళ్ళు రెగ్యులర్ రూట్లో వచ్చి. ఇదే మా క్యాంపెయినింగ్ స్పాట్. ఇక్కడికి రాకన్నా ముందు గంట క్రితం జరిగిన మ్యాటర్ ఏంటంటే, నేను అసలు తప్పిపోయా. 5:30కి నేను పైకి వచ్చాను. కాకపోతే ఏంటంటే పైన సిగ్నల్స్ లేవు. సో మా వాళ్ళు నాకన్నా ముందే రీచ్ అవ్వడంతో నేను అన్న వాళ్ళతో ఉండిపోయాను. అన్న వాళ్ళు లాస్ట్ దాకా ఉండి నన్ను సేఫ్గా మా వాళ్ళ దగ్గర చేర్చారు. ఐమ్ లైక్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. మనం ఒకరికి సహాయం చేసినప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడు వింటాడని నాకు అప్పుడు అర్థమైంది. ఇది చూశాక మా అమ్మ నా దౌడలు దగ్గరికి వేస్తుంది. ఎన్ని గంటలు చూస్తుంటానో ఆ మంచు కొండల వైపు. నా గుండెలు నిండుగా నింపేసుకున్నా ఇక్కడ చూసిన ప్రతి అంగుళాన్ని. ఇంకెప్పటి నుంచి కేదార్నాథ్ నా కల కాదు, నేను బ్రతికి అనుభవించిన ఒక నిజం.